ఇంకా అధికార మత్తులోనే ఓడిపోయారన్న ఫీలింగే లేదు. కేటీఆర్ వ్యవహార శైలిపై సొంత పార్టీ నేతల అసహనం పరిస్థితులకు తగినట్టు మారలేదనే భావన, ఆయన తీరుతోనే చేటు వస్తుందనే అభిప్రాయం. కొందరు బీఆర్ఎస్ లీడర్లు వ్యవహరిస్తున్న తీరును ఆ పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా ఇంకా అధికార మత్తులో ఉన్నారని, అహంకారం తగ్గలేదని కామెంట్ చేస్తున్నారు. అసెంబ్లీ లోపలికి బయటికి వెళ్తున్న సమయంలో మంత్రి మాదిరిగానే కేటీఆర్ ప్రవర్తిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారం పోయిన తర్వాత ఆయన తీరులో మార్పు వస్తుందని ఆశపడ్డామని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనుకుగా ఉంటూ ఎదురైన ప్రతి ఒక్కరిని పలకరించాలనే విషయాన్ని మర్చిపోయి ఇంకా అధికారంలో ఉన్నామనే తీరుగా వ్యవహరిస్తున్నారని టాక్ ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతా ఉందట. ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కొందరు బీఆర్ఎస్ లీడర్లు వ్యవహరిస్తున్న తీరును ఆ పార్టీ లీడర్లు తప్పుపడుతున్నారు. ఓడిపోయిన తమ లీడర్లకు అహంకారం మాత్రం తగ్గలేదని కామెంట్ చేస్తున్నారు. వారి మాటలను వ్యవహార శైలిలో ఓడిపోయారనే ఫీలింగే లేదని విమర్శిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలు, అసెంబ్లీలో మాట్లాడిన తీరు అందుకు సాక్ష్యమని గుర్తు చేస్తున్నారు. అధికార మత్తు నుంచి బయటకు వచ్చి ప్రతిపక్ష పాత్రలో సమర్థవంతంగా పనిచేస్తేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని, లేకపోతే పార్టీ మనుగడ కష్టమని సూచిస్తున్నారు. కేటీఆర్ తీరుపైనే అంటే విమర్శలట. ఎవరు విమర్శలు అంటే సొంత పార్టీ వాళ్ళే. ఈ యొక్క మోనోపొలి సిస్టమ్ ఇంకా కూడా అంటే ఒక నియంత పోకట్లాగా, ఒక మోనోపొలి లాగా నేను అంతా చూసినాం కదా. అసెంబ్లీలో ఎవరు కేటీఆర్ తప్ప ఎవరు మాట్లాడినారు? 39 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక్కరు కూడా అవకాశం లేదు. దానం నాగేంద్ర ఉన్నాడు, మాజీ మంత్రులు ఎంతమంది ఉన్నారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు, ప్రోజాన్ శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, కడియం శ్రీహరి ఉన్నాడు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది సీనియర్లు ఉన్నారు కదా. ఒక్కరు కూడా అవకాశం ఇవ్వలేదు. మొత్తం వీళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. ఇదా ఇంకా మీరు మారకపోతే మిమ్మల్ని ప్రజలు అసెంబ్లీ నుంచి బయటకు పంపిస్తారు. ఇట్లా ఉంటుంది పరిస్థితి. గవర్నర్ స్పీచ్పై కూడా కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల అమలుపై 6 నెలల తర్వాత విమర్శలు చేస్తే బాగుంటుందని, కానీ మంత్రి కేటీఆర్ అప్పుడే విమర్శలు చేయడం వల్ల అబాసు పాలవుతున్నట్లు బీఆర్ఎస్ లీడర్లో చర్చ జరుగుతుంది. ఈ నెల 13 అసెంబ్లీలో కేటీఆర్ మీడియాతో పిచ్చపాటిగా మాట్లాడారు. కాంగ్రెస్ అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చిందని, అసలు కొత్త ఇప్పుడు ఉంటుందని కామెంట్ చేశారు. అలాగే అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్కు ధన్యవాదాలు తెలిపి తీర్మానంపై మాట్లాడుతున్న సమయంలో కేటీఆర్ హావభావాలు అధికారంలో ఉన్నామనే తీరుగా ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆయన ప్రసంగంలో ఎక్కువ భాగం మంత్రిగా సమాధానం చెబుతున్నట్టుగానే ప్రతిపక్షంపై ఎదురుదాడి చేసే విధంగా ఉందనే విమర్శలు వచ్చాయి. అయితే ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో మాట్లాడే ముందు మాట్లాడేందుకు అవకాశం లేనప్పుడు మీడియా పాయింట్కి వచ్చి పార్టీ వైఖరిని వివరించే అవకాశం ఉంటుంది. కానీ కేటీఆర్ మాత్రం బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీసులో కూర్చొని ఉండిపోవడం సరికాదనే కామెంట్లు వచ్చాయి. అదే తీరులో ఇతర లీడర్లట. సో ఇట్లా ఉంది పరిస్థితి. కేటీఆర్ అహంకారం అంటే కేటీఆర్ అనేవాడు ముఖ్యంగా ప్రధానంగా అహంభావి, కోపిష్టి, ఉత్తనే ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు. ఆయనకు ఓపిక ఉండదు, ఏది ఉండదు. కానీ ఇగో అహంభావ మాటల వల్లనే ఈరోజు పార్టీ స్థితికి వచ్చింది. కేటీఆర్ వల్లనే ఓడిపోయింది పార్టీ వాస్తవంగా. అది కేసీఆర్ కూడా తెలుసు. అత్యుత్సాహం ఏదో చేయాలని దాంట్లో అది మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ ఇక సంకనాకి ఇచ్చేయడం పని పెట్టుకున్నట్టు వాస్తవంగా. ఇంకా అధికార మత్తులోనే ఓడిపోయారన్న ఫీలింగే లేదు. కేటీఆర్ వ్యవహార శైలిపై సొంత పార్టీ నేతల అసహనం పరిస్థితులకు తగినట్టు మారలేదనే భావన, ఆయన తీరుతోనే చేటు వస్తుందనే అభిప్రాయం. కొందరు బీఆర్ఎస్ లీడర్లు వ్యవహరిస్తున్న తీరును ఆ పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా ఇంకా అధికార మత్తులో ఉన్నారని, అహంకారం తగ్గలేదని కామెంట్ చేస్తున్నారు. అసెంబ్లీ లోపలికి బయటికి వెళ్తున్న సమయంలో మంత్రి మాదిరిగానే కేటీఆర్ ప్రవర్తిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారం పోయిన తర్వాత ఆయన తీరులో మార్పు వస్తుందని ఆశపడ్డామని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనుకుగా ఉంటూ ఎదురైన ప్రతి ఒక్కరిని పలకరించాలనే విషయాన్ని మర్చిపోయి ఇంకా అధికారంలో ఉన్నామనే తీరుగా వ్యవహరిస్తున్నారని టాక్ ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతా ఉందట. ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కొందరు బీఆర్ఎస్ లీడర్లు వ్యవహరిస్తున్న తీరును ఆ పార్టీ లీడర్లు తప్పుపడుతున్నారు. ఓడిపోయిన తమ లీడర్లకు అహంకారం మాత్రం తగ్గలేదని కామెంట్ చేస్తున్నారు. వారి మాటలను వ్యవహార శైలిలో ఓడిపోయారనే ఫీలింగే లేదని విమర్శిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలు, అసెంబ్లీలో మాట్లాడిన తీరు అందుకు సాక్ష్యమని గుర్తు చేస్తున్నారు. అధికార మత్తు నుంచి బయటకు వచ్చి ప్రతిపక్ష పాత్రలో సమర్థవంతంగా పనిచేస్తేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని, లేకపోతే పార్టీ మనుగడ కష్టమని సూచిస్తున్నారు. కేటీఆర్ తీరుపైనే అంటే విమర్శలట. ఎవరు విమర్శలు అంటే సొంత పార్టీ వాళ్ళే. ఈ యొక్క మోనోపొలి సిస్టమ్ ఇంకా కూడా అంటే ఒక నియంత పోకట్లాగా, ఒక మోనోపొలి లాగా నేను అంతా చూసినాం కదా. అసెంబ్లీలో ఎవరు కేటీఆర్ తప్ప ఎవరు మాట్లాడినారు? 39 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక్కరు కూడా అవకాశం లేదు. దానం నాగేంద్ర ఉన్నాడు, మాజీ మంత్రులు ఎంతమంది ఉన్నారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు, ప్రోజాన్ శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, కడియం శ్రీహరి ఉన్నాడు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది సీనియర్లు ఉన్నారు కదా. ఒక్కరు కూడా అవకాశం ఇవ్వలేదు. మొత్తం వీళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. ఇదా ఇంకా మీరు మారకపోతే మిమ్మల్ని ప్రజలు అసెంబ్లీ నుంచి బయటకు పంపిస్తారు. ఇట్లా ఉంటుంది పరిస్థితి. గవర్నర్ స్పీచ్పై కూడా కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల అమలుపై 6 నెలల తర్వాత విమర్శలు చేస్తే బాగుంటుందని, కానీ మంత్రి కేటీఆర్ అప్పుడే విమర్శలు చేయడం వల్ల అబాసు పాలవుతున్నట్లు బీఆర్ఎస్ లీడర్లో
చర్చ జరుగుతుంది. ఈ నెల 11 అసెంబ్లీలో కేటీఆర్ మీడియాతో పిచ్చపాటిగా మాట్లాడారు. కాంగ్రెస్ అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చిందని, అసలు కొత్త ఇప్పుడు ఉంటుందని కామెంట్ చేశారు. అలాగే అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్కు ధన్యవాదాలు తెలిపి తీర్మానంపై మాట్లాడుతున్న సమయంలో కేటీఆర్ హావభావాలు అధికారంలో ఉన్నామనే తీరుగా ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆయన ప్రసంగంలో ఎక్కువ భాగం మంత్రిగా సమాధానం చెబుతున్నట్టుగానే ప్రతిపక్షంపై ఎదురుదాడి చేసే విధంగా ఉందనే విమర్శలు వచ్చాయి. అయితే ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో మాట్లాడే ముందు మాట్లాడేందుకు అవకాశం లేనప్పుడు మీడియా పాయింట్కి వచ్చి పార్టీ వైఖరిని వివరించే అవకాశం ఉంటుంది. కానీ కేటీఆర్ మాత్రం బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీసులో కూర్చొని ఉండిపోవడం సరికాదనే కామెంట్లు వచ్చాయి. అదే తీరులో ఇతర లీడర్లట. సో ఇట్లా ఉంది పరిస్థితి. కేటీఆర్ అహంకారం అంటే కేటీఆర్ అనేవాడు ముఖ్యంగా ప్రధానంగా అహంభావి, కోపిష్టి, ఉత్తనే ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు. ఆయనకు ఓపిక ఉండదు, ఏది ఉండదు. కానీ ఇవి అహంభావ మాటల వల్లనే ఈరోజు పార్టీ స్థితికి వచ్చింది. కేటీఆర్ వల్లనే ఓడిపోయింది పార్టీ వాస్తవంగా. అది కేసీఆర్ కూడా తెలుసు. అత్యుత్సాహం ఏదో ఇక చేయాలని దాంట్లో అది మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ ఇక సంకనాకి ఇచ్చేయడం పని పెట్టుకున్నట్టు నేను వాస్తవంగా.